శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం, ఐజయా చాప్టర్ 54 వర్స్ 15. నీకు విరోధముగా గుంపు కూడివారు నీ పక్షపు వారగుదురు. యెషయా గ్రంథం 54:15 వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీకు విరోధముగా గుంపు కూడివారు నీ పక్షపు వారగుదురు. నీకు విరోధముగా ప్రణాళికలు చేస్తూ, ఆలోచనలు చేస్తూ, నిన్ను ఎలా ఓడించాలి, నిన్ను ఎలా పగపట్టి, నిన్ను ఎలా బాధ పెట్టాలి, నిన్ను ఎలాగ కొట్టాలి, తరమాలి, నాశనం చేయాలి, అన్ని రీతిలుగా నీకు అపజయం కలగాలని ఎన్నో ప్లాన్స్ వేరుగా రహస్యముగా గుంపు కూడి వారు నీ గురించి మాట్లాడుకుంటున్నారని నీకు తెలిసినప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా. అయ్యో, నా గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారు, నా మీద ఇలా మాట్లాడుతూ ఉన్నారు, నన్ను దీవెనకరంగా ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అందరూ నాకు శత్రువులుగానే ఉన్నారు అని అనుకుంటున్నావు కదా. ఈ దినము దేవుడు నీకుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు విరోధముగా గుంపు కూడివారు నీ పక్షపు వారగుదురు. ఆ గుంపు కూడా వచ్చి నీ మంచితనం తెలుసుకుని నీకు స్నేహితులుగా ఉండి, నీకు ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా మాట్లాడుతూ నీ మేలు కోరి ప్రార్థన చేసేవారుగా మారబోతూ ఉన్నారు. ఇక శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎక్కడ శత్రుత్వం ఉందని బాధపడ్డావో ఎక్కువ శత్రుత్వం అయిపోయింది. ప్రతి ఒక్కరూ నాకు శత్రువుగానే ఉంటున్నారు, ఎవరూ నన్ను చూసి ఓర్చుకోలేకపోతున్నారు, నా యొక్క స్థితిని కానీ, నా జ్ఞానాన్ని కానీ, నా యొక్క ఏదైనా దేవుడు నాకు ఇచ్చిన తలాంతిని వారు దీవెనకరంగా తీసుకోలేకపోతున్నారు అని బాధపడుతూ ప్రార్థన చేసావు కదా. ఆ విరోధముగా ఉన్న గుంపంతా కూడా నీ గౌరవాన్ని, నీ మంచితనాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని వారు చూసి వారు ఆశ్చర్యపడి వారందరూ కూడా నీ పక్షపు వారిగా ఉండబోతున్నారు. వారందరికీ ఎవరు నడిపించారో ఆ మనుషుల్ని వదిలిపెట్టి వారందరూ నీ వైపు వచ్చి మరలా నీకు సహకారులుగా ఉండబోతున్నారు. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు, దేవుడి వల్లనే జరుగుతుంది. దేవుడి గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించుచున్నాడు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఐజయా చాప్టర్ 27 వర్స్ 2, 3, 4. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు, గచ్చబొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల, ఆమెన్, యుద్ధము చేయు వాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చి వేయుదును. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము దేవుడు మీకు ఇచ్చే మాట, నాకిచ్చే మాట
ఈ నెల ప్రకటించబడుతున్న గొప్ప మాట ఎస్పెషల్లీ నీ కుటుంబం కోసమే, నీ కోసమే. 3వ వచనం నేను చదువుతున్నాను. నేను పలుకుతూ ఉన్నప్పుడు మీరు కుడి చేయి పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని చెప్తూ ఉండాలి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. దేవుని కాపుదల ఉన్నది. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాను అన్నాడంతే. అడుగుతున్నావు కదా, ఏమైపోతుంది నా బిడ్డ, నా కుటుంబం, నా వ్యాపారము, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతుంది? అమ్మో, ఇన్ని కష్టాలైతే ఎలాగా, ఇన్ని శ్రమలైతే ఎలాగా? ఏదో ఎవరో మాకు చేతబడి చేసేసారేమో, ఎవరో ఏదో చేసేసారు. ఈ మధ్య మా భర్త మారిపోయాడు, ఎవరు ఏదో మందు పెట్టేశారు. ఎవరు ఏ మందు పెట్టినా నీ కుటుంబానికి హాని దేవుడు రానివాడు. పరిశుద్ధాత్మ కంచె ఉన్నది. ఏమున్నది? పరిశుద్ధాత్మ కంచె ఉన్నది. నాకు ఎవరేం పెట్టినా ఆమ్మని తినేస్తాను. వారు శత్రువులుగా ఉన్నవారు పెట్టినప్పుడు కూడా నా దగ్గర ఉన్న వాళ్ళు అంటారు, వాళ్ళ శత్రువులుగా ఉన్నారా, వాళ్ళు ఎవరైనా పెడితే తినకూడదంటారు. అదే ఇంకో 2 రెట్లు తింటాను. నేను చెక్ చేసుకుంటాను అసలు ఏమవుతుందా అని. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమేన్. మనల్ని ఎవరు చంపగలరా? ఎవరైనా మనల్ని కూల్చేయగలరా? ఎవరైనా నీ ఆశీర్వాదాన్ని తీసేయగలరా? ఎవరూ తీయలేరంతే. ఎందుకంటే నీ కుటుంబము ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. నీ ఇల్లు, నీ కుటుంబము ద్రాక్షవనముగా ఉంటుంది. ఏ దినమది? ఆ దినమంటే ఈ కృపా దినం ఇది, దేవుని రాకడ సమయం ఇది. మీ ఇల్లు, నీ కుటుంబము, ఎవరు నీ కుటుంబాన్ని పాడు చేయలేరు, ఎవరు నీ ఆదాయాన్ని ఆపలేరు, ఎవరు నీ రాబడిని బ్రేక్ చేయలేరు, ఎవరు నీ ఎదుగుదలని కూల్చలేరు. ఎవరు ఎంతమంది శపించినా, ఎన్ని రకాలుగా నీకు విరోధమైన కార్యక్రమాలు చేసినా, దేవుడిస్తున్న మాట ఏంటంటే యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ఒక చంటి బిడ్డని మనం 2 చేతులతో ఎలాగ ఎత్తుకుంటామో, ఎలాగ చూసుకుంటామో, చుట్టూ గుడ్డలు చుట్టి శిశువుని ఎంత కాపాడుకుంటామో, అంతకంటే ఎక్కువగా దేవుడు నీ ఇల్లు, నీ కుటుంబము, నీ ద్రాక్షవనమును ఆయన చేతులతో కాపాడుతూ ఉన్నాడు. ఇక స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ శరీరము పాడైపోతుందని ఏడుస్తున్నావేమో, నా శరీరంలో రోగం ఏదో ఉంది, నాకు తెలుస్తూ ఉంది, ఒక్కొక్క సమయంలో అది బయటకు వస్తున్నట్టుంది, నేను ఏమైపోతానో అని అనుకుంటున్నావేమో. నీకు ఏమీ కాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించు, ఏ రోగముని చేయదు. నాకు భయం లేదు, దేవుని కాపుదల నాకుందని నువ్వు నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. ఏ క్యాన్సర్ నీ దగ్గరికి రాదు, ఏ రోగము నీ దగ్గరికి రాదు. ఆమేన్. చెడిపోయిన అవయవాలన్నీ బాగుపడతాయి. నీ కిడ్నీ బాగుపడుతుంది, లివర్ బాగుపడుతుంది, నీ గుండె బాగుపడుతుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవా ఆయనై ఉన్నాడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నా. ఉన్నవాడు అన్నవాడు. యెహోవా అంటే అనగా ఉన్నవాడు అన్నవాడు. ఎవడైనా నీ ద్రాక్షవనాన్ని ముట్టుకోగలడా? ఎవడైనా నీ ఆస్తిని ముట్టుకోగలడా? ఎవడైనా నీ బిడ్డలను ముట్టుకోగలడా? ఎవడైనా నీ మనవలను ముట్టుకోగలడా? దేవుని కంచె ఉన్నది. ఆమేన్. ఈరోజు శుభవార్త ఏంటంటే యెహోవా మీకు కాపు చేయుచున్నాడు. మీరందరూ ఏమై ఉన్నారో తెలియదు, ఎలాగున్నారో తెలియదు. మహాదేవుడు జాలిపడి ఈరోజు తైలాభిషేక ప్రార్థనలో ప్రకటన చేయనదేమనగా యెహోవాను నేను
దానిని కాపు చేయుచున్నాను. రెండవది, ఆ కాపుదల ఎలాగుందో చెప్తున్నాడు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషమున దేవుని ఆత్మనికి ఇవ్వబడతా ఉంది. దేవుని ఆశీర్వాదం రాబోతా ఉంది. మీరు నమ్మగలిగితే దర్జాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనులన్నా ప్రారంభించవచ్చు. దేవుడు కాపుదల ఉన్నది. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? కట్టేసేయి. చాలామంది ఎదురు చూస్తుంటారు. ఆ ఎదురు బాగోలేదేమో అనుకుంటారు. పిల్లి ఎదురొచ్చింది, నేను పడిపోయాను. ఎదురొస్తే మూతుబులు రావటం, ఎదురొస్తే పని అవ్వకపోవటం, ఇదేమీ కాదు. ఎవరెవరు నేను శపించిన, ఎవరు నీ ఇంటి దగ్గర చేతబడి చేసిన, ఎవరు నీ మీద కీడు తలపెట్టినా, అవన్నీ కూడా శక్తి లేకుండా కాలిపోతాయి. మీరు నమ్మండి, దేవుని వాగ్దానం ప్రకటించబడుతుంది. దేవుడే ప్రతి నిమిషము నీకు నీరు కట్టుచున్నాడు. నీ ద్రాక్షవనము, నీ ఇల్లు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. మీ కుటుంబం పచ్చగానే ఉంటుంది. మీ వ్యాపారాలు దీవించబడతాయి. మీ ఉద్యోగాలు ఆశీర్వదించబడతాయి. నీ చేతి పని నిశ్చయముగా దీవించబడుతుంది. అక్కడ ఏమన్నాడంటే, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు. అబ్బా చూడండి, మీరు యేసయ్య ప్రేమ తెలుసుకోగలిగితే, చాలామంది తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, తండ్రి ప్రేమ. మొన్న ఒక మనుషుడు బస్సులో చనిపోతే ఆ మనుషుడు, ఆ పిల్లవాడు తండ్రి చెప్తున్నాడు, అంతకుముందే బస్సు ఎక్కినప్పుడు కూడా మాట్లాడాను నా కుమారునితోటి. ఎక్కుతున్నాను నాన్న, చెన్నై నుంచి వస్తున్నాడట, బెంగళూరు నుంచి వచ్చేస్తున్నాను. బస్సు ఎక్కాక ఫోన్ చేశాడు. ఎక్కిన తర్వాత కొంత దూరం వచ్చాక టిఫిన్ తింటుంటే అక్కడ కూడా బస్సు ఆగింది, టిఫిన్ చేస్తున్నాను కూడా చెప్పాడు. తెల్లారితే వచ్చేస్తాడు కదా అనుకున్నాను, కానీ చివరికి బిడ్డని ఇలా శవంగా చూడవలసి వచ్చిందని ఎక్కెక్కబడి ఏడ్చాడు. మనము ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉంటుంటాం. భార్యకు ఫోన్ చేస్తుంటాం, బిడ్డకి ఫోన్ చేస్తాం, భర్తకి ఫోన్ చేస్తాం. ఎప్పుడు మనం ఏదో మన బిడ్డలు మనం కాపాడుకోవాలనుకుంటే మనం కాపాడుకోలేం. ఎవరిని కాపాడలేరు. నిజమైన కాపుదల దేవుని దగ్గర ఉంది. ఎంటైర్ నీ ఫ్యామిలీని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎంటైర్ నీ ఫ్యామిలీని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నేను ఎటు పోయినా ఎక్కడ పోయినా నాకు ఒక ధైర్యం ఏంటంటే, మా నాన్నగారు చెప్పారు, మేము ఎక్కడికైనా వెళ్ళినా మా నాన్నగారు ఒక ఫోన్ చేయటం కానీ, పిల్లోడు అక్కడికి వచ్చాడా ఉన్నాడని ఎప్పుడు ఆరాధీసేవాడు కదా ఆయన. మా అమ్మగారు అడిగారు, మీరు ఎప్పుడు ఎవరిని అడగలేదంటే ఏంటంటే, నా తండ్రి అన్నాడు, నేనెందుకు, నేను ఏమైనా కాపాడుతానా? కాపాడువాడు మనకు రక్షకుడై ఉన్నాడు. నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల ఉంటుంది. నా బిడ్డలు ఎటు వెళ్ళినా ఆయన కాపుదల ఉంటుంది. నిజంగా ఈరోజు నేను ప్రార్థించాను, నేను అడుగుతూ ఉండగా పరిశుద్ధాత్ముడి వాక్యం ఇచ్చాడు. నా ప్రజలకు నేను కాపుదలగా ఉన్నాను, ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాను. మీరు చూసుకోండి, ఈరోజు ఈ క్షణము నుండి ఒక దీవెన, ఒక బ్లెస్సింగ్ అనేది ప్రతి నిమిషము మీ పట్ల కృప వెల్లడవుతూ ఉంటుంది. మీరు ప్రయత్నం చేసే ప్రతి దాంట్లో జయము కనబడుతూనే ఉంటుంది. అది దీవెనగానే కనబడుతుంది. ఇక శుభప్రదమైన కార్యాలు తలపెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే మీ ఆశీర్వాదం మీదకి ఎవడూ రాలేడు, ఏ దుష్ట శక్తి రాలేదు. అక్కడ ఏమంటున్నాడు, మంచి మాట, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేన్ని కాపాడుతున్నాడు? ద్రాక్షవనమును కాపాడుతూ ఉన్నాడు. ద్రాక్షవనము అనగా నీ కుటుంబమే, నీ కుటుంబమే. ఏ రోగము నీ మీదకి రాదు. నాకు రోగం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ రోగం లేదు అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తగలిగితే చేయి పైకి ఎత్తండి. ఒక్క చేయి కూడా లెగలేదు. భయపడకండి. ఏ రోగం ఉన్నా కానీ అది యేసు నామములో స్వస్థతగా మారునుగాక. యేసు నామములో కీడు పోవునుగాక. ఈరోజు మీరు
ఆరోగ్యముగా జీవిస్తారు. ఈ దినము నుండి ఇక హాస్పిటల్ పని లేకుండానే బ్రతుకుతారు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. యేసు నామములో మీ శరీరములో నూతన జీవము కలుగును గాక. యేసయ్య పరిశుద్ధ రక్త ప్రవాహము మీ లోనికి ప్రవహించును గాక. సంపూర్ణ ఆరోగ్యం మీకు కలుగుగాక. దేవుని కాపుదల ఉన్నది, దేవుని కాపుదల ఉన్నది, దేవుని కాపుదల ఉన్నది. ఏ దుష్ట ప్రభావము రాదు. ఆమేన్. కింద ఏమన్నాడు? కింద చదివితే, నా యందు క్రోధం లేదు. చూడండి, ఒకవేళ ద్రాక్షవనములోకి ఏదైనా వస్తే గచ్చపొదలు, చూడండి, ద్రాక్షవనములో గచ్చపొదలు, బలురక్కసి చెట్లు ఒక్కవేళ ఉండిన ఎడల, అమ్మో, చూడండి, యుద్ధము చేయువాని వలే. దేంట్లోకి? గచ్చపొదల్లోకి. అమ్మో, యుద్ధము చేయువాడు ఎలాగుంటాడంటే కత్తులు కటారులతోటి సింహరూపం దాల్చి ఎలాగుంటాడో అలాగ నేను, ఒకవేళ నీ ఇంట్లో నీ బిడ్డ కానీ, నీ కుటుంబంలో కుమారుడు కానీ, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, అత్త, మామలు ఎవరైనా బలహీనత అనేటువంటి గచ్చపొదలు, చెడిపోయేటువంటి రోగం ఏదైనా సంభవిస్తే, పరిస్థితులు ఏదైనా తారుమారుగా ఉంటే, నేను యుద్ధము చేయువాని వలే వాటిలోనికి జొచ్చి, అమ్మా, తప్పక వాటిని, ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. తప్పక వాటిని కాల్చేసేస్తాడు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని ఏడుస్తున్నారేమో, మీ ఇంట్లో అయినా, నా ఇంట్లో అయినా, మనందరి గృహాల్లో ఈ ఒక్క దరిద్రం పోయిందంటే, ఈ అప్పులు పోయినాయి అంటే, ఈ శత్రుత్వం పోయిందంటే, దేవా నేను రక్షణ పొందుతాను, నేను మనశ్శాంతిగా ఉంటాను బాబు, నా బిడ్డ పెళ్లి చేయి బాబు, నా బిడ్డ చదువుకోవాలి, ఇలాగా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇది నన్ను వెంబడిస్తూ ఉంది, ఈ చీకటి, ఈ శత్రుత్వము, ఈ దరిద్ర దుష్ట శక్తులు నన్ను వెనక్కి లాగేస్తూ ఉన్నాయని ఏడుస్తున్నావు కదా. ఈరోజు అభయం ఇస్తున్నాడు దేవుడు. గొప్ప మాట ఏంటంటే, యుద్ధము చేయువాని వలే ఆ గచ్చపొదల్లోకి దూరి, ద్రాక్షవనంలో గచ్చపొదలుంటే, గచ్చపొదలు అవి ఏం చేస్తాయంటే ద్రాక్ష చెట్లకు వెళ్ళే బలమంతా అవి దొంగిలించేస్తాయి. ఏవి దొంగిలిస్తాయి? మన చేనులో కలుపు వస్తుంది. కలుపు ఎవరైనా వేస్తారా? ఊడ్చి ముందు మనం ఏం చేస్తాం? నేను వ్యవసాయం బాగా తెలుసు నాకు. భూమి దున్నిన తర్వాత చెత్త అంతా ఏరి అది అద్దంలా చేసి చక్కగా వాటర్ పెట్టి పేస్ట్ లాగా అయిపోతుంది భూమి. ఇన్మార్ వేసిన తర్వాత భూమి నిగనిగలాడిపోతుంది. చెత్త అంతా తీసి మనము చక్కగా నాటులు వేస్తాం, నారు తీసి నాటుతాం. మనం ఇంత కష్టపడి మడి తయారు చేస్తాం, కానీ కలుపు ఎవడేస్తాడు? గచ్చబొదలు దుబ్బుల కింద వచ్చేస్తాయి. ఎవరు వేస్తారు అవి? చెప్పాలి మీరు అందరూ. అది వేసేవాడు ఒకడు ఉంటాడు, దుష్టుడు. మనం ఊడ్చిన తర్వాత మన ఊడ్చిన ఊడ్పు అవి నాటుకుని మంచిగా దుబ్బు తయారైనప్పుడు వాటి పక్కనే ఉంటాయి ఈ చెత్త అంతా కూడా. కలుపు అంటారు దాన్ని. రకరకాల దుబ్బులు వస్తుంటాయి. మరలా రైతు ఏం చేస్తాడంటే, చేను నల్లమూన తిరిగిన తర్వాత కొంతమంది మనుషులను పెట్టి ఈ కలుపు మొక్కల్ని లాగేస్తుంటారు. ఈ పని వాళ్ళు ఇంతకుముందు అవి వేర్లతో లాగేవారు, ఇప్పుడు పైన లాగేస్తున్నారట. ఎందుకు లాగేస్తున్నారంటే అవి మళ్ళీ వస్తే మాకు మళ్ళీ పని చెప్తాడు ఈ రైతు అని. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఆ కలుపు ఎలా లాగినప్పుడు దాన్ని ఎక్కడ పట్టుకుంటాం మనం? నేను కూడా కలుపు తీసేవాడిని. దానిని మొక్క పట్టుకోకుండా వేర్లు కిందకి మన వేర్లు పంపించి దాని రూట్స్తో సహా లాగేసి గట్టు మీద పాడేస్తాం. అప్పుడు అక్కడున్న
ఆ సాయిల్లో ఉన్నటువంటి బలమంతా, ఆ శక్తి అంతా కూడా ఆ వరుదుబ్బుకి వెళ్తుంది. అలాగనే నీ బిడ్డ ఎదగకుండా ఒక దుబ్బి అడ్డొచ్చిందేమో, ఒక కలుపు వచ్చేసిందేమో నీ ఇంట్లో, మీ ఆదాయము నిలబడకుండా, నీవు మంచి సాక్షిగా ఉండకుండా చేయటానికి సాతానుడు గచ్చబొదలు చెల్లించాడేమో. ఈరోజు పరమ తండ్రి నీతో నాతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, యుద్ధము చేయువాని వలే. అందరూ ఆ మాట గట్టిగా చదవాలి. యుద్ధము చేయువాని వలే, వాటి మీద కాదు, వాటిలోనికి ఒడిగా జొచ్చి తప్పక వాటిని ఇంకా బూడిది చేసేస్తాడు అనమాట. మీరు ఎన్ని నిమ్మకాయలు కట్టినా పోన బూడిది, మీరు ఎన్ని పచ్చిమిరకాయలు కట్టినా, ఎండు మిరకాయలు కట్టినా పోదది. గుమ్మడికాయ కట్టినా, ఆనపకాయ కట్టినా, చింతకాయలు కట్టినా. నమ్మండి, దేవుడు ఈరోజు మీ అందరికి ఇస్తున్న గొప్ప మాట, మీ ఇంట్లో ఉన్న ఆ గచ్చబొదలోనికి దేవుని శక్తి దిగబోతా ఉంది. మీ ఇంటిలో నుండి ఆ దురాత్మ పారిపోతా ఉంది. నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తున్న ఆ దుష్ట ప్రభావంలోనికి దేవుని శక్తి అగ్నివలే వచ్చి కాల్చేస్తుంది అనమాట. ఇది నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. దేవుడు ఇంతగా నన్ను ప్రేమించాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను అనుకున్న వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేయండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. మీరే తాడు కట్టుకొని అవసరం లేదు, ఏ రింగు పెట్టుకోకర్లేదు, ఏ రాయి పెట్టుకోకర్లేదు. రాయి నిన్ను రక్షించదు, తాడు నిన్ను నడిపించదు. యెహోవాను వాడు నిన్ను రక్షిస్తాడు. యెహోవాయే నీకు తోడుంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కీర్తన 121లో ఉన్నది, రండి చదవండి. కొండలతో నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవానే నాకు సహాయం కలను. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఒక ఆమె ఏడుస్తూ ఉంది, కొడుకు చనిపోయాడని. బైబిల్ గ్రంథంలో లోకసువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె కుమారుడు చనిపోయాడు. ఆ ఊరు యేసుప్రభు వారు వెళ్ళారు. ఒకసారి చూడండి, లోకసువార్త 7వ అధ్యాయము 11వ వచనం చదవండి, ముగిందాం. లూక్ చాప్టర్ 7 verse 11. 7వ అధ్యాయం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు సమాజమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అందరూ చూడండి, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా, అందరూ అండర్లైన్ చేసుకోండి, పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి గట్టిగా చెప్పడం, కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆమేన్. కాపాడేవాడు ఇలా కాపాడతాడు. పాడి ఆపి మరి బాగు చేసాడు ఆయన. ఆమేన్. పాడి ఆపి ఆ పాడిని శ్మశానానికి వెళ్ళనివ్వలేదైనా. నీ మంచము, నీ సుఖము, నీ భోగము, నీ జీవితము శ్మశానానికి వెళ్ళనివాడైనా ఆపగలిగాడు. ఈరోజు ఒక శుభవార్త, నీ బిడ్డను ఆయన కాపాడుతున్నాడు, నీ భర్తను కాపాడుతున్నాడు, నీ భార్యని కాపాడుతున్నాడు, నీ శరీరాన్ని కాపాడుతున్నాడు. ఆయన నీ పాడెను ముట్టుకున్నాడు. అందరూ కూడా నమస్కరించండి, కళ్ళు మూసుకురండి. రోగం ఉందని ఏడుస్తున్నావా? షుగర్ వచ్చిందని ఏడుస్తున్నావా? క్యాన్సర్ వచ్చిందని ఏడుస్తున్నావా? గడ్డలుగా ఉన్నాయి, కంతులు ఉన్నాయి,
చర్మం మారిపోతుంది, రక్తం మారిపోతుంది. ఏదో వ్యాధి వచ్చింది నాకు, నేనేదో పాపం చేశాను, ఏడుస్తున్నావా? అయినా యేసునామములో క్షమించబడుతున్నావు. యేసునామములో క్షమాపణ ఉంది. నీ కుటుంబ సభ్యులు ఎవ్వరికి ఏ కీడు కలగదు. అందరు 2 చేతులు పైకెత్తి, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు బాబు, నాతో మాట్లాడావు, నాకు ఇంకా ఆయుష్ ఉందా, ఇంకా మంచి చూస్తానా? చూస్తావు, దేవుని కార్యము చూస్తావు, దేవుని కార్యము గురించి చాటి చెప్తావు. ఆయన నిన్ను బాగు చేశాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. మీ పాపములన్నీ యేసయ్య ఎదుట ఒప్పుకుందాం. గుండె నిండా బాధ ఉందా? అయ్యో ఈ రోగము నా ఇంట్లో ఉన్నదని ఏడుస్తున్నావా? మరలా దేవుడు కాపాడుతా ఉన్నాడు. మరలా దేవుడు పునర్శక్తినిస్తున్నాడు, పునరుద్ధాన శక్తినిస్తున్నాడు. ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను విడువలేదు, నీ చెయ్యి విడువలేదు. ఏడవకు, దేవుడు మరలా నీ చేతికి అప్పగిస్తాడు. దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. మరలా నీ రిమోట్కి వస్తుంది. పరిస్థితి అంతా మారుతా ఉంది, కథ మారుస్తున్నాడు. ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, 2 ఆశీర్వదించు. ఈరోజు నువ్వు ఇచ్చిన దీవెన నా బిడ్డకేం కాదు, నా కుమారుడు ఎక్కడున్నా ఏం కాదు, నా కుమార్తె ఎక్కడున్నా ఏం కాదు, నా భర్త ఎక్కడున్నా ఏం కాదు, నా భార్య ఎక్కడున్నా ఏం కాదు, నా కుటుంబం చుట్టూ, నా బిడ్డల చుట్టూ దేవుని కంచె ఉన్నదని దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడాడు. నేను నమ్ముతున్నాను. దేవానికి వందనాలని ప్రభువును స్తుతించండి. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం.